మీ అమ్మాయి రేవతిని కిడ్నాప్ చేసి ఉండామా? అయ్యో దేవుడా, అయ్యో దేవుడా. ఒరే లక్ష్మీనారాయణ, బుజ్జమ్మ తప్పిపోలేదు, ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు అని నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్తూనే ఉన్నాను రా. నా మాట ఎవరు వినిపించుకోలేదు. ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందిరా నీకు? అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, అక్కడ నా బుజ్జమ్మ ఎలా ఉందో, నా బుజ్జమ్మ ఎలా ఉందో దేవుడా. కొంచెం ఉండమ్మా. అల్లుడు, వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశారో, వాళ్ళు ఇంకా ఏం రాశారో ఒకసారి చదువు చూడు. అయ్యో అయ్యో రాలేదు మామా. 10,000 ఇచ్చే మీ అమ్మని విడిపించుకోపోమని రాసుండారు అంతే. అదేంద్రా, కిడ్నాప్ చేస్తే ఏ లక్షలో కోట్లో డిమాండ్ చేస్తారు, వీళ్ళేంది అట్లా కాకుండా చీప్ గా 10,000 డిమాండ్ చేశారు. ఇదేందో చాలా విచిత్రంగా ఉందిరా. అంటే పాప వాళ్ళకే 10,000 అవసరం ఉంటది, అందుకే అట్ట అడుగుండారు. అయినా రేవతి మేళ్ళలో లక్షలు విలువ చేసే బంగారం ఉండాయి కదా, మరి వాటిని తీసుకోకుండా చీప్ గా 10,000 అడగడమేంద్రా? ఓయమ్మో, లాయర్ ఫ్యామిలీ అనిపించుకున్నారు కదా, కోర్టులో ప్రశ్నలు అడిగే మాదిరిగా ఇట్ట ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఏంద్ర స్వామి. అంటే అమ్మా, వాళ్ళు కిడ్నాప్ లో నిజాయితీ పరులు ఉంటారు, అందుకే బంగారం తీసుకోకుండా వాళ్ళకి ఎంత అవసరమో అంత అడుగుండారు. ఒరే కర్రిగా, నీ ప్రశ్న ఏందమ్మా? ఇందాక నుంచి చూస్తా ఉండాను, ఏదో కిడ్నాపర్ నీ చుట్టాలైనట్టు అంత కరెక్ట్ గా ఎట్టా చెప్తా ఉండారా? ఓయమ్మో, ఇట్ట ఇరకపోయి ఉన్నానేంద్ర స్వామి. అమ్మే, కిడ్నాప్లు అన్న మాట ఇప్పుడే మొదటిసారి వింటా ఉన్నాను. అట్టాంటిదే వాళ్ళు నాకు చుట్టాలేందే, కాకపోతే రాసిన దాన్ని బట్టి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయి ఉంటారని చెప్తా ఉన్నాను అంతే. అన్నో, ఈ టైంలో మనకు కావాల్సిందే డౌట్లు క్వశ్చన్లు కదన్నా, రేవతమ్మని ఇడిపించుకు రావటం. 10,000 తీసుకురా అన్నా, పోయి రేవతమ్మని తీసుకొద్దామా? పోన్నా. ఒరేయ్, వీడు చెప్పేది నిజమేరా, ఒక్క క్షణం ఉండండి, దుడ్లు తీసుకొని వస్తాను. యో, ఎందుకైనా మంచిది ఇంకో 10,000 తీసుకుని రా. అమ్మో, వాళ్ళు చెప్పింది 10,000. చెప్పిందంటా ఉండవేంద్ర కరినాయలా? అదేనన్నా, రాసింది అనబోయా, చెప్పింది అంటా ఉన్నాను అంతే. పెద్దయ్యా, మీరెళ్ళి 10,000 తీసుకురండి అయ్యా. అమ్మా, రేవతి చాడ దొరికింది. మా చెలం ఏమయ్యాడో తెలీదు, వాడు ఎక్కడున్నాడో, వాడికి ఏమైందో అంత అయోమయంగా ఉంది. అయ్యో నువ్వేం టెన్షన్ పడద్దు, నువ్వు కూలు. చలం గారు బాగానే ఉండరు, నువ్వేం టెన్షన్ పడద్దు. చలం బాగున్నాడా? అంటే నీకలా తెలుసురా? అంటే రేవతమ్మ ఆడుంటే చలం గారు కూడా ఆడనే ఉంటారు కదా, రేవతమ్మ చామంగా ఉంటే చలం గారు కూడా చామంగానే ఉండుంటాడు కదా. ఓహో, అంటే కిడ్నాపర్స్ నుంచి డిమాండ్ లెటర్ వచ్చిందనమాట. అయినా మనకంటే గౌతమ్ కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళ కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందబ్బా? తీసుకో, ఈ దుడ్లు వాళ్ళకిచ్చి రేవతిని ఇడిపించుకొని తీసుకురాపో. అన్నో, ఒక్క నిమిషం. ఎరా వర్జం ఉండదా? కాదన్నా, బ్రీఫ్ కేసు కూడా అవసరం ఉన్నదే. సింపాజీ బ్రీఫ్ కేసు ఎందుకు? సింపాజీ